భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భగవాన్ బలరాం జయంతి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్పల్లి మండలం అంసాపూర్లో ఉన్నటువంటి రైతులతో నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారు, మరి స్థానిక రైతు సోదరులు సోదరీమణులు మీ అందరికీ ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా భారతీయ కిసాన్ సంఘ్ ఏదైతే రైతుల అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక జాతీయ స్థాయిలో గతంలో ఈ కిసాన్ సంఘ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలతో పాటు రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర, అంటే పెట్టుబడిని ఆధారంగా ఒక ఉదాహరణకు ఒక క్వింటాలు వడ్లకు 2500 వస్తున్నాయి అనుకోండి. అటువంటిది దాదాపు పెట్టుబడి 2500 వచ్చినప్పుడు దానికి ఒక 60-70 వేల రూపాయల ఒక ఆదాయం వస్తేనే దాని ధర 60-70 అటువంటి ధర నిర్ణయం చేసినప్పుడే రైతుకు లాభం జరుగుతుంది. అలాగే పత్తికి సంబంధించింది ఇవాళ ఒక క్వింటాల్కు దాదాపు 8-9 వేల పెట్టుబడి ఖర్చు అవుతుంది. దానికి ఒక 15-20 వేల ఆదాయం సమకూర్చాలి. అలాగే ఇతర పంటలకు కూడా ఏదైతే రైతుకు పెట్టుబడి అవుతుందో దానితో పాటు వారికి ఏదైతే జీవనోపాధి కోసం ఆ రైతు బ్రతకడానికి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో దాని ఆధారంగా ధర నిర్ణయం చేయాలని చెప్పి, తర్వాత రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ పరికరాలు అన్ని సబ్సిడీల పైన అందించాలని, ఈ మధ్యన సబ్సిడీలని వ్యవసాయ పరికరాలు సబ్సిడీ ద్వారా రావడం లేదు. అందుకోసం తక్షణమే ఇన్పుట్ సబ్సిడీ ఏవైతున్నాయో అవన్నీ అందించాలని, తర్వాత రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ 60 ఏళ్ళు అనేది కాకుండా 90 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఏదో రకంగా చైతన్య రకంగా వ్యవసాయ పనులకు వెళ్ళి అక్కడ కావాలి ఉండడమో, కరెంట్ ఒత్తడమో, లేకపోతే ఏదో రకమైనటువంటి పనిలో నిమగ్నం అయినప్పుడు వాళ్ళకు కూడా దురదృష్టవశాత్తు ఏదైతే ఇన్సూరెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని వర్తింప చేయాలని, ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ, అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇది అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్థానిక అంసాపూర్ గ్రామ పెద్దలకు, రైతులకు, సోదరిమణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.